ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విశేషం ఈ దినం కూడా పొడిగించడానికి స్తోత్రాలు. గత దినము రాత్రి నీ కృపలను కాపాడుతూ స్తోత్రాలు. మమ్మల్ని విడవని ఎడబాయిన దేవుడుగా ఉంది స్తోత్రాలు. మా నిమిత్తమే తండ్రి యొద్ద మీరు చేస్తున్న విజ్ఞాపన కొరకు పాపాన్ని బట్టి అవమానానికి, నిందలకు, శ్రమలకు, శిక్షకు, ఉగ్రతకు పాపినటువంటి మళ్ళీ రక్షించు నిమిత్తం నింద వేదనలు మాకు బదులుగా కలవరి సేవలో నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా పాప దోషములన్నీ భరించడం ద్వారా మా అతిక్రమలను బట్టి గాయపరచబడి, మా దోషుని బట్టి నలగొట్టబడి, మా సమాధానమైన శిక్ష నిమిత్తమై శిక్షింపబడి, మా అన్యాయపు తీర్పు నిమిత్తమై తీర్పు చేయబడి, ఆ ప్రియుడి స్వరూపమును, సొగసును కోల్పోయి చూడనటువంటి వాడిగా చేయబడిన తెలుస్తూ ఈ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు సిద్ధపరిచినటువంటి మహా గొప్ప రక్షణ కొరకు ఎంత క్రయము, ఏ రకమైనటువంటి విలువ చెల్లించిన తీర్చుకోలేటువంటి క్రయం, అటువంటి గొప్పదైనటువంటి విశేషమైనటువంటి విమోచన కార్యం కొరకు ఇస్తున్నాం. ఈ రక్షణ విలువైన రక్షణగా, ఎంతో క్రయం చెల్లించిన రక్షణగా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా ఉదయ కాలంలో మీ కుమారుడు ద్వారా మా కళ్ళ రక్షణ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం. సంఘ సహవాసం కొరకు, దేవుని వాక్యం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఆత్మీయంగా భౌతికంగా మీరు చేసిన సమస్త మేలు ప్రకారముల కొరకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 91వ పాట పాడుతుంటాము. పాత నంబర్ 89, కొత్త నంబర్ 91. మొదటి చరణము, 3వ చరణము పాడుతుంటారు. 1, 3వ చరణం పాడు. సాగిల పాడి మోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు వేషధారులను ద్వేషించు ఆశతో మోకెదము ఆవేశదారులను ద్వేషించు
ఆశతో దోకెదము సాగిల పాడి మోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా కానీయుండెను ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా కానీయుండెను ఆలయము మీరేయనెను ఎల్లకాలము దోచెదము ఆలయము మీరేయనెను ఎల్లకాలము దోచెదము సాగిల పాడి మోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము. మనము కనాను దేశంలోని పర్వతాల గురించి చూస్తూ వచ్చాము. కనాను వెలుపటి పర్వతాల గురించి మనం ధ్యానిస్తున్నాము. నిన్నటి దినాన సీనాయి పర్వతాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాము. ఈ ఉదయకాలము హోరేబు పర్వతాన్ని గురించి ధ్యానిస్తాము. ఈ హోరేబు పర్వతము 1993 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వతం. ఈ పర్వతం కూడా సీనాయికు ప్రక్కలోనే ఉంటుంది కనుక 2 శిఖరములే అని అర్థం వచ్చే రీతిగా సీనాయి పర్వతము హోరే పర్వతము అన్నటువంటివి ఉంటున్నట్లుగా తెలియబడుతూ ఉంది. కాబట్టి సీనాయి ప్రదేశంలో ఉండబడినటువంటి పర్వతముగా చెప్పబడుతుంది. ఈ పర్వతం యొక్క సంగతులు మనం చూస్తూ వచ్చినప్పుడు మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందనంటే దేవుని పర్వతమైన హోరేబు అని చెప్పబడుతుంది. ఈ హోరేబు పర్వతానికి తెలియకుండానే మోషే గొర్రెలను మేపుతూ వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆర్థిక నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినప్పుడు ఒక పొద నడిమిని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. కాబట్టి దేవుని పర్వతమైనటువంటి హోరేబు ఆ యొక్క పర్వతం మీద మరి మిద్యాను అనేటువంటి ప్రాంతానికి తాను గొర్రెల్ని మేపుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన ప్రభు ఎంతో దయగలటువంటి దేవుడు, తన ప్రజలైనటువంటి వారిని మర్చిపోని దేవుడు. వారిని ఐగుప్తుని విడిపించడానికి కొరకు మోషేను దేవుడు సంకల్పించాడు. ఆశ్చర్యం వేస్తుంది. మోషే వెలుపట అందరికీ పరిచయమైనటువంటి గొప్ప నాయకుడని, ఆ ప్రకారంగా లక్షల మంది నడిపించే కొరకైన సాత్వికుడని, దేవుని ఇల్లంతటా నమ్మకమైన వాడని, ఈ యొక్క విశేషమైన గుణలక్షణాన్ని మనం మోషే విషయమే చూడగలుగుతూ వస్తాం. కానీ తన రక్తంలో ఉండబడినటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలను బట్టి దేవుని బిడైనటువంటి వారిని ఆయన చూడ వెళుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం.
2వ అధ్యాయంలో మనం గమనిస్తే నిర్గమాకాండం 11వ వచనంలో చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వానికి కప్పిపెట్టాను. మర్నాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయం చేసిన వారిని చూచి నీవేళ వానికి కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెను అనుకొని భయపడెను. 15వ వచనం. ఫరో ఆ సంగతి విని 17 అండి. 15. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి కొరకుగా ఆయన సంకల్పించినప్పుడు ఆయన సంకల్పం అన్నటువంటిది ఆయన రద్దుపరుచుకోలేదు. మోషే పరిస్థితి మనం చూస్తే సహజంగా తన లోపల దేవుని ప్రజల పట్ల ఎంతో గొప్ప పట్టింపు ఉంది. వాళ్ళు పడుతున్న కష్టాలు చూశాడు. ఆ ప్రకారంగా మరి ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుని కొట్టగా చూస్తూ ఉంటే సహించలేకపోయాడు. ఎంతగా బలం ఉంటొచ్చిందో మోషేకు ఆశ్చర్యం వేస్తుంది. అటు ఇటు చూశాడు, ఎవరు కూడా లేకపోగా ఐగుప్తు చంపేశాడు, ఇసుకలో వారికి కప్పెట్టేశాడు. మరునాడు హెబ్రీయులిద్దరు పోట్లాడుతూ ఉంటే వారికి న్యాయం తీర్చుట కొరకుగా ఎందుకు ఆ ప్రకారంగా మీరు పోట్లాడుచున్నారంటే ఆ హెబ్రీల్లో ఒకడు మోషే చంపిన సంగతిని చూసినాడు. ఆ ప్రకారంగా నన్ను కూడా చంపజూస్తున్నావా అనగానే ఈ సంగతి బయటపడిపోయింది కదా, నేను రాజుగారి యొక్క ఆగ్రహానికి గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని తెలుసుకొని అక్కడి నుండి పారిపోతూ వచ్చినాడు. ఆ సంగతిని బట్టి భయపడుతూ వచ్చినాడు. ఆ ప్రకారం కూర్చుంటూ వచ్చినాడు. చాలా గొప్ప సామర్థ్యము సహసిద్ధంగా మోషేలో దేవుడు ఉంచాడు. అయితే 3 స్థితిగతులకు గురైనాడు. ఆయన భయపడుతూ వచ్చినాడు, నరహత్యను బట్టి పారిపోతూ వచ్చినాడు, ఆ ప్రకారం కూర్చుంటూ వచ్చినాడు, ఒక నిస్సహాయ స్థితిలోనికి వచ్చేసాడు, ఐగుప్తు నుండి బయటికి వచ్చేసాడు. అది మోషే జీవితము 120 సంవత్సరాలు జీవించిన జీవితం. మనం గమనిస్తే ఐగుప్తులో రాకుమారుడుగా 40 ఏండ్లు తాను పెంచబడుతూ వచ్చినాడు. ఈ మిద్యాను అరణ్య ప్రాంతములో 2వ 40 ఏండ్లు ఆయన అరణ్యములో సంచరిస్తూ దేవుడు తన్ను ఉన్నతమైనటువంటి ఆ యొక్క సేవలోనికి తీసుకురావడానికి కొరకుగా ప్రభు తన్ను 40 ఏళ్ళు సిద్ధపరుస్తూ ఆ ప్రకారంగా తిరిగి 40 ఏళ్ళు ఆయన సేవా జీవితంలో కొనసాగుతూ. కాబట్టి ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై ఈ హోరేబు పర్వతానికి తాను వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ, ఆ పొద మండుతుంది కానీ కాలిపోలే. అది ఎంతో గొప్ప వింత. దేవుడు పిలుస్తున్న మోసే మోసే అని పిలుస్తుంది. చిత్తం ప్రభువా అని ఆ ప్రకారంగా
తనకు జీవితంలో దేవుని యొక్క ప్రభుత్వానికి ఒప్పుకున్నటువంటి వాడు ఆ స్థలం దగ్గర ప్రభు తనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు చూస్తావు. నువ్వు దగ్గరకు రావద్దు, నీ పాదములేదు చెప్పులు విడువు, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు అని ప్రభు మాట్లాడుతుంటే దేవుని వైపు చూడ వెరిచాడు. దేవుడు తన విషయమైనటువంటి పిలుపును తెలియపరుస్తూ వచ్చినాడు. కాగా రమ్ము, పెరికి వాడవైపోయి పారిపోతున్నటువంటి వాడవై నీ యొక్క దోషమును బట్టి భయభీతిలో ఉన్నటువంటి నిన్ను పిలుస్తున్నాను రమ్ము అని ప్రభు మోషేను పిలుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రియ ప్రభు మన యొక్క పాపపు జీవితము, మన యొక్క పెరిగి జీవితము, మన భయభీతి జీవితాన్ని బట్టి ఆధారం చేసుకొని మన ప్రభు పిలవలేరు. కానీ ఆయన యొక్క సర్వశక్తిని బట్టి, ఆయన గొప్ప సంకల్పాన్ని బట్టి సహసిద్ధంగా బహు బలహీనపరచబడినటువంటి మోషేను తాను పిలుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. నేను ఎంతటి వాడను ప్రభువా, నేను ఏ పాటి వాడను, నేను నత్తి వాడను, మాట నేర్పరితనం కలిగినటువంటి వాడు కాను అని మోషే తన సేవ కొరకుగా తగినటువంటి వాడు కానని ఒప్పుకుంటూ వచ్చినాడు. నిజంగా మోషేలో దేవుడు బలమైనటువంటి కార్యం జరిగిస్తుంది. మాట నేర్పరితనము అన్నటువంటిది లేనటువంటి వాడనని అన్నాడనంటే నువ్వు కోరుకున్న పనికి నేనంత తగినటువంటి వాడిని కాను ప్రభువా అని తన యొక్క స్థితి. మరి ఐగుప్తుని దెబ్బకు తప్పేసిండనంటే నువ్వు పిలుస్తున్నావు ప్రభువా, నేను చేస్తాను నీ సేవని అట్లా ఉద్రేకంతో స్పందించలేదు. ఈ సేవ నేను గతంలో చేసిన అది సేవ కాదు, ఇది మామూలు పని కాదు, ఇశ్రాయేలు ప్రజలు నన్ను నమ్మరు, చాలా మరి మనుషులు విచిత్రమైనటువంటి వారు, ఇలాంటి వారిని నన్ను పంపుతున్నావు అని మోషే మాట్లాడుతూ వచ్చినాడు ప్రభుతో. ఆయన సంగతి మనం చూస్తే 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యములో స్టీఫెన్ కోట్ చేస్తూ వచ్చినాడు. సకల విద్యలు కలిగినటువంటి వాడు మోషే, ఐగుప్తులో ఎంతో గొప్పదైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాడు, సామాన్యమైనటువంటి వాడు కాడు. కానీ తన జీవితంలో ప్రభువా, నేను నీ కుమారుడిగా పిలువబడడానికి కొరకే పాత్రను కాదు, నేను ఒక నరహంతకుని, నా యొక్క జీవితంలో దోషపడుతుంది, నా పాపాన్ని బట్టి నేను పారిపోవలసి వచ్చింది, నా పాపమును బట్టి భయభీతిలో ఉండబడినటువంటి వాడుగా ఉంటొచ్చిన నన్ను నువ్వు పిలుస్తున్నావు. నేను ఏమాత్రం కూడా తగినటువంటి వాడు, నిస్సహాయ స్థితిగా ఒప్పుకుంటూ వచ్చింది. అయితే ప్రభు తను వదిలిపెట్టి ఎంతో తను సిద్ధపరుచుకుంటూ వచ్చింది. మనం గమనిస్తే 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యములో 22 వచ్చిన మరి 21, 20, 19, 20, 21, 22 చదువుదామా? ఇతడు మన 7వ అధ్యాయం 19 నుంచి అండి. 19 నుంచి. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. ఆ కాలమందు మోషే పుట్టాను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి
40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతుడని అతడు తలంచెను, కాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచాను. అయినను తన పొరుగువాని చాలండి. ఇది వరకే చూస్తొచ్చాం నిర్గమాలో. అయితే ఇక్కడ తలంపు ఏమిటంటే, ఇక్కడ ఇంకొక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఉపకారాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ కాలమందు ఇశ్రాయేలు విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ వారి సంతానము వ్యాపిస్తూ ఉన్నటువంటి దినాల్లో ఫరో మగ శిశువులు బ్రతకకుండా వారిని చంపుతూ వచ్చినటువంటి సందర్భంలో మోషే పుట్టుకొచ్చి, అయితే గ్రాయబడింది, మోషే తల్లినటువంటి వాళ్ళు రాజాక్రమణకు భయపడక మోషేను 3 మాసములు హారితగా వారి ఇంట పెంచుతూ వచ్చిన. ఎక్కడైనా శబ్దం వినపడితే, ఐగుప్తు లేక పిల్ల యొక్క శబ్దాలు వినపడితే ఆ సైనికులు వచ్చి చంపేటువంటి పరిస్థితి. తల్లినటువంటి వాళ్ళు ఎంత ధైర్యముతో ఆ కుమార్ని పెంచుతూ వచ్చినారు. ఆశ్చర్యం వేస్తుంది. మోషేను దేవుడు ఎంతో అద్భుతంగా కాపాడుతూ వచ్చినాడు. ఆ ప్రకారం మిరియాము ఒక బుట్టలో మోషేను పెట్టడం, ఆ కుమారుడి కొరకు కాపుదలతో చూసుకోవడం, ఆ యొక్క ఫరో కుమార్తె ఏటి యొద్దకు రావటం, ఈ పిల్లవాని యొక్క శబ్దము వినటం, ఆ రీతిగా కుమార్ని తన కుమారునిగా తీసుకోవడం అనేటువంటిది మనం చూసే సంగతి. అక్కడ మోసే ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసిస్తూ వచ్చిన, మాటల యందు ప్రవీణుడై ఉంటూ వచ్చిన. అయితే మరి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంది? 4వ అధ్యాయములో, నేను మాట నేర్పరితనం వంటి కలిగినటువంటి వాడిని కానయ్యా, నేను నత్తివాడినయ్యా, నోటి మాంద్యం కలిగినటువంటి వాడినయ్యా, నేను మాట నేర్పని కాదయ్యా అంటూ వచ్చినాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క సహజ సిద్ధమైనటువంటి లక్షణములు, దేవుని పనికి పాత్రుని కానని తన జీవితంలో గుర్తిస్తూ వచ్చినాడు, ఒప్పుకుంటూ వచ్చినాడు. ప్రభు యొక్క మహాకృప ఇట్టి బలహీనతలు కలిగినటువంటి మోషేను ఒక బలమైనటువంటి నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి హోరేబు మోషేకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి పర్వతం. హోరేబు దేవుని ప్రజల యొక్క స్థితిని తెలియపరిచినటువంటి పర్వతం. హోరేబు యొక్క అనుభవం అన్నటువంటిది దేవుడితో మాట్లాడుతూ వచ్చినటువంటి అనుభవం. హోరేబు స్థలము దగ్గరనే మోషే యొక్క అపవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రభు పరిశుద్ధపరుస్తూ వచ్చినటువంటి జీవితంగా మనం చూస్తూ వచ్చినాం. హోరేబు దేవుని యొక్క సంకల్పాన్ని బయలుపరచడానికి కొరకుగా మోషేను సంధించినటువంటి ఆ యొక్క పర్వతముగా మనం చూస్తూ ఉంటాం. ఇదొక సంభవమైనటువంటి స్థలమే కానీ ఇక్కడ మోషేను ప్రభు దర్శించినటువంటి ఒక సంభవ స్థలమే కానీ ఆ పర్వతమందు ఏమి లేదు. అదొక జ్ఞాపకార్థమైనటువంటి స్థలముగా మాత్రమే చెప్పబడుతుంది. అయితే మన దేవుడైనటువంటి యెహోవా అట్టి స్థలమందు దేవుని దర్శించినని ఒక జ్ఞాపకార్థం.
అలాగన ప్రభు మనల్ని ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పరిస్థితిని మన జీవితంలో ప్రభు దర్శించినటువంటి గడియలు, సమయాలు, స్థలాలు మనం చూస్తూ వచ్చినప్పుడు మనకెంతో ఆశ్చర్యం వేస్తుంది. మనం ఉన్నటువంటి స్థితిగతుల్లో ప్రభు మనల్ని దర్శించడానికి కొరకు ఆయనే మన యుద్ధకు వచ్చి మనతో మాట్లాడి మన జీవితాన్ని మార్చివేసి తన కొరకైనటువంటి స్వకీయ సంపాద్యముగా చేసుకున్నటువంటి ఆ మహాదేవుని మోసే నిజంగా ఎంతో ఘనపరుస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా తన జీవితంలో 90వ కీర్తన రాస్తూ ఈ ప్రకారంగా తన యొక్క స్థితిని గుర్తించినటువంటి వాడై దేవుని పాదాల చెంత ఎలాంటి వాడుగా ఉంటూ వచ్చినాడో మనకు అర్థమవుతుంది. మొదటి వచనములో మనం గమనిస్తే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్ట భూమి తన యొక్క జీవితంలో మాకు నివాస స్థలము నీవే. మా యొక్క స్థితి అనేటువంటిది ఏమిటి అని అంటే మంటికి మార్చబడుతూ వచ్చినటువంటి స్థితి. 3వ వచనంలో చదువుదామా? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి పొండి అని నీవు సెలవిచ్చుచున్నావు. కాబట్టి మంటి వారమైన మమ్మల్ని మెంటకే తెస్తూ వచ్చినావు. ఆ ప్రకారంగా మా యొక్క స్థితిగతులు అన్నటువంటివి కేవలము గర్జించిపోవలసినటువంటి జీవితముగా, మా యొక్క జీవితము కేవలము చిగురించి కోయబడుతూ వచ్చిన జీవితముగా ఉంటూ వచ్చిన జీవితం అని 6వ వచనంలో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ప్రొద్దునది మొలిచి చిగురించును, సాయంకాలం అనేది కోయబడి వాడబారును. మంటి వారము, గడ్డి వంటి వారము, నీ కోపాన్ని బట్టి మేము మరి ఎంతగానో క్షీణించవలసినటువంటి వారం, దిగులు పడవలసినటువంటి వారం అంటున్నాడు. 7వ వచనం చూడండి. ఈ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతి మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ప్రభు మోషేను దర్శిస్తూ వచ్చినప్పుడు తన నిజ స్థితి బయలుపరచబడుతూ వచ్చింది. నిజముగా తన యొక్క స్థితిని గుర్తిస్తూ వచ్చింది. ఆ ప్రకారంగా దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుని ప్రసన్నత, దేవుని యొక్క చేతి పని, దేవుని యొక్క గొప్ప కార్యం తన జీవితంలో అనుభవిస్తూ వచ్చినాడు కాబోలు. ఆ ప్రకారంగా 14వ వచనంలో అంటున్నాడు, ఉదయమున మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కాబట్టి దేవుని కృపను అనుభవిస్తూ వచ్చినాడు. దేవుని కృపతోనే తృప్తి అనేటువంటి అనుభవంలో వస్తూ వచ్చినాడు. ఎంతగా బలహీనపరచబడినటువంటి వ్యక్తి కృపలో బలవంతుడు అవుతూ వచ్చినాడు. ఆర్థిగా మనం గమనిస్తే 16వ వచనంలో, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కార్యాన్ని తన జీవితంలో అనుభవిస్తూ వచ్చి దేవుని ప్రభావాన్ని చూపించు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంటే ఆ కార్యం యొక్క రుచి, ఆ ప్రభావం యొక్క రుచి, ఆ యొక్క కృప యొక్క అనుభవము తన జీవితంలో దేవుడు అనుభవింప చేస్తూ వచ్చినటువంటి కార్యాలుగా మనం చూస్తాం. మనం గమనిస్తే 17వ వచనంలో, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. కాబట్టి ప్రసన్నత అనగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన దివ్య గుణములు, ఆయన శ్రేష్టమైన దివ్య లక్షణములు, వాటి యొక్క శ్రేష్టమైనటువంటి ఆ ప్రకాశం, ఆ ప్రియ ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి
గుణలక్షణముల యొక్క మహిమని ఆ ప్రసన్నతగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రసన్నత మా మీద ఉండునుగా. ఆ చేతి పని స్థిరపరచు, మా చేతి స్థిరపరచని ఈ కీర్తనలో మోషే తన యొక్క జీవిత అనుభవాన్ని, దేవునితో తనకు ఉండబడినటువంటి సంబంధ సహవాసాన్ని ఎంతో చక్కగా మనం చూస్తూ ఉంటాం. తనది ఎంత అల్పమైన జీవితమో దేవుడు ఎంత ఉన్నతమైన పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. తను ఎంతగా దోషో ప్రభు తను ఎట్ట నిర్దోషిగా ఎంచుకొచ్చినాడో మనం చూస్తూ ఉంటాం. దేవుని ఉన్నతమైన కనికర రుచి చూచి తెలుసుకున్న మోషే మానవుని ఆయుష్ను అతడు జ్ఞాపకం చేసుకొని ఇంత అల్పమైనటువంటి వ్యక్తిని ఇంత గొప్పదైనటువంటి కార్యం కొరకుగా నన్ను ఏర్పాటు చేసుకున్నవే ప్రభు అని సాగిల పడుతూ వచ్చినాడు మోషే. దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు, దేవుని కొనియాడుతూ వచ్చినాడు. అందుకోసమని మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా మన స్థితిగతులను బట్టి మన యొక్క జీవితం కూడా ఎన్నో విషయాల్లో దోషులమై మన భయాన్ని తీర్చలేనటువంటి పరిస్థితి, మన యొక్క నిర్జీవమైనటువంటి లేదా నిస్సహాయమైనటువంటి స్థితి, ఎవరి దగ్గరికి మనం పోలేనటువంటి పరిస్థితి. అయితే ప్రభువే మన ఎదుకు వచ్చి మన వెదికి రక్షించుకొని తన పిల్లగా చేసుకొని మన మోసమునికి ప్రభు విడిపించి ప్రియ ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ప్రసన్నతలోనికి ప్రభు మనకు తీసుకుని వచ్చింది. మోసే జీవితాన్ని ప్రభు రక్షించుకొని రీతిగా మనల్ని కూడా రక్షించుకొని ఆ ప్రియ ప్రభు యొక్క బిడ్డలుగా మనం స్వీకరించుకొని దండిగా చేస్తూ వచ్చింది. కాబట్టి మన గత జీవితం తలంచుకుంటూ వచ్చినాం. ఎన్నెన్నో బలహీనతలు, ఎన్నెన్నో తొట్టుపాటు, ఎన్నెన్నో పతనాలు, ఎన్నెన్నో దోషాలు, అవన్నీ కూడా దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు మనము పాత్రులమైనటువంటి వారమని మోసే ఒప్పుకొని గుర్తిస్తూ వచ్చేది. మన జీవితంలో కూడా మనం కలిగి ఉంటూ వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి పాపం, దోషం, అతిక్రమం మన యొక్క జీవితం విడిపించడానికి కొరకు మనం ఏమాత్రం కూడా విడిపించుకునే స్థితిలో లేనటువంటి వారంగా ఉన్నాం. ప్రభు ఒక్కడే మనల్ని విడిపిస్తూ తన పితరులైనటువంటి పిల్లైనటువంటి వారు ఐగుప్తుని విడిపించడానికి మునుపు మోషేను ప్రభు దర్శిస్తూ విడిపిస్తూ ఆ ప్రకారంగా దేవుని ప్రైనటువంటి వారిని విడిపించడానికి మోషేను ఒక సాధనంగా వాడుకుంటూ నిన్న నీ రోజున ఒక సాక్షిగా, ఒక సువార్తగా, ఒక కరపత్రముగా, ఒక సత్క్రియగా, ఒక ఆరాధికుడుగా, ఒక ప్రార్థించే బిడ్డగా, దేవుని కొరకుగా జీవించే భాగ్యాన్ని కృపచేతనే ప్రభు మనకు అనుగ్రహించాడు. మోషే మీద ఎదురు నిలిచిన ప్రజల విషయంలో తాను చేస్తూ వచ్చిన ప్రార్థన చదివితే విచిత్రం అవుతుంది. అంతగా దైవత్వములో ఎదిగినటువంటి దేవుని యొక్క బిడ్డ మోసే. అందుకోసమని ఈ హోరేబు పర్వతం దగ్గర ప్రభు మోషేని దర్శించి రీతిగా ప్రభు మనల్ని పడిపోయిన స్థితిని, పారిపోయిన స్థితి, ఆ రీతిగా నిస్సహాయ స్థితిని ప్రభు కరుణించి మనం బలపరిచి ఇంత గొప్ప హోదా ఇచ్చిన. కాబట్టి బైబిల్లో నాయకులుగా చెప్పబడినటువంటి వారిలో మోసే బలమైనటువంటి గొప్ప నాయకుడు. ఒక వ్యక్తి లక్షల మందిని నడిపించడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు మామూలు విషయం కాదు. ప్రభు ఆ కృప ఇచ్చాడు. అందుకొరకని కృపను గురించి జ్ఞాపకం చేసుకుంటూ అలాగున్న నా జీవితంలో గత సంవత్సరాలుగా దేవుని కృప చేత ప్రభు నడిపిస్తూ వచ్చిన ప్రతి శ్రేష్టమైనటువంటి కార్యం తలంచుకొని ఆయన ఆరాధించి ఆయన పూజించి గణపరుద్దాం. అందరం కూడా ప్రభు ఇష్టమైతే
ఒక హాఫ్ మినిట్ లోపలనే ప్రభు మన యొక్క జీవితాన్ని రక్షించుకొని మన జీవితంలో ప్రభు చేస్తున్న మేలు తలంచుకొని ఆ ప్రియ ప్రభు నిండు మనసుతో ఆరాధన అర్పించి ఆయన కొనియాడుతాం. త్వరగా మనం ఆరాధన మాత్రమే చేస్తాము. ప్రార్థన పలుకులు లేకపోతే బ్రతిమలాడుకోవడం, వేడుకోవడం, అలాగున మొరపెట్టుకోవడం అనే మాటలు కాకుండా ప్రభు యొక్క ప్రసన్నత, ఆయన గుణలక్షణాన్ని శ్లాఘిస్తూ, ప్రభు నామాన్ని స్మరిస్తూ, ప్రభు నామను గొప్పగా కొనియాడుతూ, ఆ ప్రభువుకు అర్పించుకొని ఆరాధన మాత్రమే చేస్తాం. ఆత్మీయ మేళ్లకు, భౌతిక మేళ్లకు ప్రభువుకు మనము ఆరాధన, స్తుతి, కృతజ్ఞత అర్పిస్తాం. ఆరంభించండి. మహాగండమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన నీ నామమును బట్టి మరొకసారి మోషే నాయకుడైనటువంటి నీ యొక్క మరి ఆ మహాభక్తుడైన మన మహా నాయకుడిని మా ముందు ఉంచినారు. నీ యొక్క దాసుని ద్వారా ప్రభావ మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకు తండ్రి, ఆనాడు కాపాడిన దేవుడవు ఈనాడు కాపాడుతానని, ఆనాడు నడిపించిన మోషను ఈనాడు నడిపించుటకు సిద్ధంగా ఉన్న తండ్రి, హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమయానికి నా తండ్రి, మరి ఏ పాటిదానను మరి అంత గొప్ప నాయకుడిని నడిపించిన దేవుడవు, బలహీనురాలనైన నన్ను నా తండ్రి మరి నీ యొక్క వాక్యం చేత హెచ్చరించి నీ యొక్క తండ్రి సంఘంలో అంగంగా నిలిపినందుకు నీ బిడ్డలతో కలిసి ఆరాధించగలటకు మరి ఈ యొక్క ఉదయకాలమందు గొప్ప తండ్రి మరి ఆరాధించే గుంపులో నన్ను ఉంచినందుకు హృదయమార వందనములు. దేవా, మరి అల్పురాలనైన నన్ను మహానాయకుడైనటువంటి మోషను తండ్రి ఎంతో గొప్ప ఉత్సాహంతో మరి అంతటి భాగ్యాన్ని ప్రవ్వా మరి మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వక వందనాలు. దేవా, మరి నీ ఉన్నతమైనటువంటి నా తండ్రి సాగిలపడి మ్రొక్కే భాగ్యాన్ని, ఉన్నతమైన దేవుణ్ణి ప్రవ్వా, బలహీనురాల్ని, అల్పురాల్ని, మరి ఎందుకు పనికిరానటువంటి పాప భీతి చేత మరి పట్టబడి దుఃఖపడాల్సిన నన్ను తండ్రి నిజంగా ప్రవ్వా తలుచుకోవడానికి కూడా మరి పనికిరాని గడ్డి లాంటి నన్ను నిన్ను ఆరాధించే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వక వందనాలు. నా తండ్రి, మరి మోషే నాయకుని ప్రవ్వా నీ బిడ్డల కొరకు వాడుకున్న దేవుడవు ఈనాడు ప్రవ్వా కేవలము నాయన ప్రతి క్షణము మరి పనికిరానటువంటి నన్ను మమ్ములను చిన్న సాక్షిగా నిలబెట్టుకున్నందుకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. నా తండ్రి, ఈ యొక్క తండ్రి మరి ప్రతి విధంలో నా తండ్రి నీ యొక్క భక్తుని ఎలా నిలబెట్టినావో ఆ విధంగా నిలబెట్టగలటకు శక్తిమంతునైన తనని ఏ విధంగా స్తుతించి ఆరాధించగలను. ఈ విధంగా తండ్రి మరి ఈ యొక్క మోషను నడిపిన దేవ మమ్మల్ని కూడా ఈ వారమంతా నడుపుటకు సిద్ధంగా ఉన్న తండ్రి, ఆత్మతో సత్యముతో ప్రవ్వా కృతజ్ఞురాలనై ప్రవ్వా నిన్ను ఆరాధించగలటకు మరి నీ చేతుల్లో పెడుతూ నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంకు యేసు నామంలో ఈ కొద్ది ఆరాధన సమర్పిస్తున్నాను నా తండ్రి. మగల తండ్రి, జీవమగల ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. నిఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడమైన దేవుడవని, నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేనని, లెక్కింపలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభ, నేను నమ్మదగని దాన్నైనను మీరు నమ్మదగిన దేవుడుగా నాకుండి, నా రాజుగా, నా ప్రభువుగా, నా యజమానుడుగా, నా తండ్రిగా, నాకు న్యాయకర్తగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవా, నీకు పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఉదయకాలం తండ్రి మీ దాసుని బలపరిచి లేఖన భాగముల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు. హోరేబు పర్వతం దగ్గర మోషేను మీరు దర్శించారు ప్రభా. తన జీవితంలో తన పాపంలో ఒప్పుకొని ప్రభా తన ఒక గొప్ప నాయకుడిగా మీరు నడిపిస్తూ వచ్చారు. నీ ప్రజల్ని నడిపించడానికి నేను నోటి మాంద్యము గలవాడిని అని చెప్పినప్పుడు తండ్రి, మరి మనుషులకు నోరిచ్చిన వారెవడు, గుడ్డివాడిని కుంటివాడిని పుట్టించిన వాడు ఎవడని మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి ప్రభా, ఆ రోజు మోషేను దర్శించినట్టుగా ప్రభా నేను కూడా ఈ యొక్క పాపములో పడి ఉన్నప్పుడు తండ్రి, నీకు దూరమైన స్థితిలో ఉన్నప్పుడు నాయన నేను ఎరిగి ఎండు కూడా ఎరగని దానిగా బ్రతికినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. లోక పాపము నుండి విడిపించావు ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపారు.
నాయన నా శిక్షలు, నా పాపములు, నా దోషములు ఎంతో భరించలేనివి. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు తీసుకొని తండ్రి నా పాపముల నిమిత్తమై సిలువలో తండ్రి నాకు బదులుగా శిక్ష పొంది నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, తండ్రి ఉచితంగా ఇచ్చిన రక్షణ, నీ కృప ద్వారా ఇచ్చిన రక్షణ, ఆ రక్షణను బట్టి నీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆ రక్షణలో ప్రభా నన్ను నడిపిస్తూ వస్తున్నావు, నీకు వందనాలయ్యా. నాయన మరి సంఘము సహవాసం ఇచ్చారు ప్రభా, సంఘములో అంగముగా చేశారు, దైవజనులు ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు, నాకు ఒక మంచి కుటుంబం ఇచ్చారు తండ్రి. ఇంతవరకు నన్ను నడిపించారు. నా పట్ల మీరు చూపించిన ఈ ప్రేమకు నేనేం చెల్లించగలను? ఈ లోకంలో ఎంతో మంది ప్రభా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే నేను మంచిదాన్నని, నీతిమంతురాలని కాదు, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని దాన్ని ప్రభా నీ ఎదుట నిలవబడ్డానికి నేను ఏ పాటిదాన్నయ్యా. ప్రభా నీ సన్నిధిలో ఆవరణం వెలుపట ఉండవలసిన నన్ను ఆవరణం లోనికి తెచ్చి ప్రభా నీ వాక్యం ద్వారా నన్ను సరిచేస్తూ, నాకు బుద్ధి చెప్తూ, నన్ను హెచ్చరిస్తూ వస్తున్నావు తండ్రి. నీవు చేసిన మేళ్లు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. నా బ్రతుకులో తండ్రి ఎన్నోసార్లు కృంగిపోయినప్పుడు, బాధపడ్డప్పుడు, దుఃఖపడ్డప్పుడు నన్ను ఆదరిస్తూ వచ్చావు. ఒకని తల్లివని ఆదరించినట్టుగా ఆదరిస్తూ వచ్చావు తండ్రి. ఎన్నెన్నో మేళ్లు, మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా పాప వస్త్రమును తీసివేసి రక్షణ వస్త్రం ఇచ్చావు, నన్ను సంఘములో చేర్చి స్తుతి వస్త్రం ఇచ్చావు, నాకు ఒక కుటుంబం ఇచ్చి ఆనంద వస్త్రం ఇచ్చావు. మీరు ఎవరిని సేవించినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమన్న గొప్ప మాట నా ఎడల మీరు రుజువుపరుస్తూ వచ్చారు తండ్రి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెనని దావీదు మహారాజ్ చెప్పిన మాట ఈ రోజు తండ్రి పాపి నేను నా నోట కూడా ఉంచి నా పాపములిక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని నాకు గొప్ప రక్షణ ఇచ్చి నీ సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యం ఇచ్చావు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడన్న మాట నా పట్ల రుజువు చేసావు ప్రభా. నా అంతటా నేను కూర్చోలేనయ్యా. నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. సంఘము సహవాసం ఇచ్చి నీ ప్రజలతో నన్ను చేర్చి ఆ మందలో చేర్చి నాయన నిన్ను బట్టి ఆనందించే గొప్ప భాగ్యం ఇచ్చావు. తండ్రి నీవు చేసిన ప్రతి మేలు ఉపకారము కొరకై వందనాలు. ఆత్మీయ స్థితిలో నన్ను నడిపించగల దేవుడవు తండ్రి. నాయన మరి నేను కూడా నన్ను నేను సరి చేసుకుంటూ ఇతరులని ప్రభా నాయన కొంతైనా ఇతరులకి నీ సువార్త చెప్పేదానిగా నాయన మరి నీ గుణగణములు నేను పొగిడేదానిగా, ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించేదానిగా, నీ యొక్క మీరిచ్చిన ప్రార్థనలో నేను గడిపేదానిగా, మీరిచ్చిన ఈ కృపలన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నోసార్లు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీ కృప నుండి తొలగిపోయాను, మరలా నీ కృపలో చేర్చుకున్నావు. నీవు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘముగా చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంత గొప్ప రక్షణ చెల్లించి ఆయన రుణం తీర్చుకోగలను. నేను నా రుణము తీర్చుకోలేంది ప్రభా. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పదే, దన్నిటికి తీరక అట్లుండవలసింది అని, నా రుణము కూడా తీరక అట్లుండవలసింది అని ప్రభా. నిన్ను ఎట్లా స్తుతించకుండా ఉండగలను, ఎట్లా ఆరాధించకుండా ఉండగలను? నీవు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞత స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లకు తండ్రి వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి నేను స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. సంఘం ఇచ్చిన సహవాసం ఇచ్చిన తండ్రి, దినం తండ్రి నీ కృపలో నన్ను భద్రపరుస్తూ నీ మార్గంలో నడిపిస్తూ ఉన్నవాడు వనవాడమైన దేవుడుగా ఉంటూ, ఎబినేజర్వైన దేవుడుగా ఉంటూ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. అబ్రాహ్మ, యాకోబు, ఇసాక్, ఇశ్రాయేల్ దేవా, మోషేకు తోడైన దేవా, నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన మరి పాపిని, దౌర్భాగ్యురాలని తండ్రి, ఎందుకు పనికిరాని తండ్రి, ఏ మంచితనం నాలో లేదు ప్రభా. అలాంటి నన్ను ప్రేమించి వెతికి రక్షించుకొని నీ కృపలో నన్ను భద్రపరుస్తూ నీ మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నవాడు వనవాడమైన దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. బలహీనమైన తండ్రి పరిస్థితుల్లో నన్ను బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఓరేబు యొక్క కొండ అనుభవంలోకి నన్ను కూడా తీసుకొస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి పడిపోయిన స్థితి నుండి నన్ను విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. మరి అనేక మార్లు నిన్ను దుఃఖపెట్టి నీ సన్నిధికి రాకుండా తండ్రి, నిన్ను దుఃఖపెట్టి నీ గాయం రేగిపోయేదానిగా ఉంటున్నాను తండ్రి. నీకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేని దానిగా ఉంటున్నాను తండ్రి. దయతో నన్ను క్షమించమని అడిగిన ప్రభా, సహాయం చేస్తాను గొప్పదేవా. నీకు వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా. నాయన మరి నాయన ప్రతి విధమైన ఆటంకం నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా.
ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవైన దేవా నీకు వందనాలయ్యా. మరి నాయన ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదు అన్న మాటకై నీకు వందనాలయ్యా. నాయన తండ్రి అబ్బాను మొరపెట్టుకుని భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. పాపినైనా నన్ను వెతికి రక్షించుకున్నందుకే నీకు వందనాలయ్యా. విడవకన ఏడల కృప చూపిస్తున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన ప్రతి విధమైన ఆటంకము తీసేసి నాయన నా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారమంతా కాచి కాపాడుతూ ప్రతి పనిలో కూడా సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలు. వార కొడుకులంతట్లు కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలయ్యా. మరి యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. నాయన దినము తండ్రి జరుగుతున్న పరిచర్య అంతట్లు కూడా తండ్రి నాయన ప్రపంచమంతటా జరుగుతున్న పరిచర్య అంతట్లు కూడా తండ్రి మీరు ఆశని బలపరిచి నాయన బలమైన శక్తిగా వాడుకోమని అడుగుచున్నాం ప్రభా. నాయన గొప్ప దేవానికి వందనాలయ్యా. నా కొరకు దయసేకులను ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నా కొరకు ప్రార్థించే ప్రార్థన పనులు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. నా పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు మహోపకారాలు అన్నిటికీ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరి నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్న ఆ భూమి సమస్య నుండి తప్పించి విడిపించి నేను ఐక్యమత్యంతో కలిసి తండ్రి నాయన నీ సన్నిధికి రావడానికి మీరే సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ నా కృతజ్ఞత స్తుతి ఆరాధన నా కొరకు త్వరలో తిరిగి రాననేసినాం మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేంగల్ మా తండ్రి ప్రభా శ్రేష్టమైన ప్రేంగల్ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వాధికారమైన తండ్రి మీకు ఎన్నో వందనాలు. సర్వ సృష్టికర్తవు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసమైన దేవుడు తండ్రి కృప కనికరము జాలి తండ్రి దీర్ఘశాంతము కలిగిన నా యొక్క ప్రియమైన పరలోకపు తండ్రి మీకు ఎన్నో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి లోకంలో తండ్రి మంటికి మన్నైపోయిన జీవితాన్ని తండ్రి కరుణించి ప్రేమించి తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నా యొక్క బ్రతుకును నీకు అపారమైన కృప చేత తండ్రి నీ యొక్క ప్రేమ చేత నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని నా ఆఖరికి లోకమును పంపినందుకు వందనాలు. అమూల్యమైన రక్తం చేత మీరు నన్ను కొని ఈ లోకంలో పరిశుద్ధుల సహవాసంలో మీరు నన్ను చేర్చినందుకే హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఎంతో అల్పమైన నా యొక్క జీవితాన్ని బలహీనమైన నా యొక్క జీవితాన్ని ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే నా యొక్క బ్రతుకును నా యొక్క జీవితాన్ని తండ్రి మంటికి మన్నైపోయే నా జీవితాన్ని మీరు కరుణించి ప్రేమించి నీ శాశ్వతమైన ప్రేమ చేత కృప చేత ప్రభువా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న దాని కొరకు వందనాలు. హోరేబు అనుభవంలో తండ్రి తన మోషే నాయకుని ప్రభు మీరు నిలువబెట్టుకుని ఆ యొక్క గొప్ప ఇశ్రాయేలు జనాంగాన్ని నడుపుటకు శక్తి గల తండ్రి ఆ యొక్క స్థితిని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తరతరములకు నీవే మా యొక్క నివాస స్థలము అని చెప్పగలిగే ఆ యొక్క మాటను కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో తండ్రి నా యొక్క నివాస స్థలముగా మీరున్న దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తరతరములు నువ్వు తండ్రి జీవం కలిగిన దేవుడువైన మీరు యుగ యుగంలో పూజార్హుడు గొప్ప దేవుడు తరతరములు స్తుతించుటకు తండ్రి నాయన యోగ్యత కలిగిన దేవుడు ప్రభా అంతటి గొప్ప భాగ్యం కలిగిన మీ యొక్క అతి పరిశుద్ధమైన నామాన్ని ఈ లోకంలో తండ్రి ఎలాంటి యోగ్యత లేని ఏ విధమైన మంచితనం లేని తండ్రి త్వరగా పడిపోయే స్వభావం కలిగిన నా యొక్క జీవితాన్ని మీరు కరుణించినందుకే వందనాలు తండ్రి. ఇంత గొప్ప దేవుడు అయిన మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి ఆరాధించడానికి మీరు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న దాని కొరకు వందనాలు. నీవే నా యొక్క నివాస స్థలముగా ఉండి నా యొక్క జీవితం అంతటికి ఆధారమైన దేవుడిగా ఉండి అన్ని పరిస్థితుల్లో నీ వైపు చూడటానికి అల్పురాలైన నన్ను కూడా కరుణించిన దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమన ప్రభా అనేకమైన మార్లు మిమ్మను దుఃఖపెట్టిన పరిస్థితులు తండ్రి మిమ్మను తండ్రి బాధ పెట్టిన దానిని మీ యొక్క సన్నిధిలో తను ఒప్పుకొని దాని నుంచి విడిపించబడటానికి చాలిన నీ కృపను నాకు అనుగ్రహించిన నీకు ఉన్నతమైన ప్రేమ కొరకు వందనాలు తండ్రి. నీ యొక్క జాలిని మీ యొక్క కనికరాన్ని నా పక్షంగా మీరు ఉంచిన దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథాన్ని నుంచి దినదినము నీ వాక్కు చేత దైవజనుల చేత మీరు నన్ను హెచ్చరిస్తూ నా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంతవరకు కాపాడిన నీకు ఉన్నతమైన ప్రేమ కొరకు హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. శ్రీమంతుడు అద్వితీయుడు సత్యదేవుడు తండ్రి శ్రేష్టమైన ఈవులను సంపూర్ణమైన వరములను అనుగ్రహించే జ్యోతిర్మయుడైన మిమ్మను ఆరాధించే భాగ్యాన్ని ఈ లోకంలో
శ్రేష్టమైన ఏవిగా మీరు నాకుండి అన్ని పరిస్థితుల్లో ప్రియమైన ప్రభువా నీపై ఆనుకోవటానికి ఆధారపడటానికి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచిన దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తరతరములకు నీవే నా యొక్క నివాస స్థలం అని చెప్పగలిగే భాగ్యాన్ని తండ్రి, ఎలాంటి యోగ్యత లేని అల్పమైన జీవితం కలిగిన నాకును ఆ యొక్క తండ్రి భాగ్యాన్ని దయచేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభు నా యొక్క నివాస స్థలంగా ఉండి తండ్రి నీవే నా యొక్క జీవితం అంతట్లో తండ్రి నాయకుడుగా రాజుగా తండ్రి ఉండటానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. అయినప్పటికీ అనేకమైన మార్లు మీ యొక్క రాజరికాన్ని మీ యొక్క తండ్రి అధికారాన్ని కాదని విడిచిపెట్టిన దాన్ని అయినను తండ్రి నీ యొక్క ప్రేమను బట్టి మీ యొక్క కృపను బట్టి మీ యొక్క శాశ్వతమైన తండ్రి మీ యొక్క ప్రేమ కొరకు తండ్రి సాగిలి పడుతూ వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. బలహీనమైన ఘట్టములైన నాలో మీ యొక్క మహిమైశ్వర్యాన్ని ఉంచుతూ తండ్రి దినదినము నన్ను కాపాడుతూ కుటుంబ పక్షంగా చేసిన అనేకమైన మేలులు ఉపకారములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు అనుగ్రహించిన యొక్క పరిశుద్ధమైన దినం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి పరిశుద్ధుల సహవాసం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్కు యొక్క తన యొక్క ఫలితాన్ని నీకు వాక్కు ద్వారా కలిగే యొక్క ధైర్యాన్ని విశ్వాసంను నేను కూడా పొందుకోవటానికి అనుక్షణము ప్రభా నీ యొక్క కంచెను కావలిని భద్రతను నాకు అనుగ్రహిస్తూ తండ్రి తన పరమందున్న దేవుడు అని మీకు ఈ లోకంలో తండ్రి భయపడి జీవించటానికి ఈ యొక్క వాక్కును నాకు అనుగ్రహించినందుకే హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన తరుణం కొరకు సాగిలి పడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు పేరట నా యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమ నమ్మకం ఉదయకాల సమయంలో నీ పనులు ప్రియ బిడ్డలతో కలిసి ఈ విధంగా నాయన ప్రభా స్తుతించడానికి నీ గనపరచడానికి నా జీవితంలో కూడా చేసిన మేలును ప్రభా తలంచుకుంటూ ప్రభా ఇవ్వడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. నమ్మదగిన దేవుడు ప్రభా ఉన్న నా అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు మోషే దేవుడు ప్రభా నా దేవుడు ఉన్న దేవాన్ని నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. హోరేబు నా నాన్నములో నన్ను కూడా తీసుకొచ్చిన దేవుడు నాయన నీ కొన్నాళ్ళు స్తోత్రములు ప్రభా తరతరాలకు దేవుడు అని యుగ యుగాలకు తండ్రి అని సందులో సాగిలి పడుస్తూ తీస్తున్నాను. స్తుతులకు పాత్రుడు అని యోగ్యుడు అని అర్హుడు అని నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. పాపిని నన్ను కూడా ప్రేమించిన దేవుడు నాయన నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా నాకు రావాల్సిన శిక్ష అంతని భరించిన తండ్రివి నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. నువ్వు కార్చిన అమూల్యమ రక్తాన్ని బట్టి నీ కొన్నాళ్ళు విరగొట్టబడిన శరీరాన్ని బట్టి నీ కొన్నాళ్ళు దేవా నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. అత్యధికంగా నన్ను ప్రేమించి అత్యధిక మన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నాయన మీరు నాకు అనుగ్రహించిన అమూల్యమ రక్షణ బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. దేవా జీవ గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు నేను దైవ సేవకుల్ని ఇచ్చిన తండ్రి ప్రభా దినం వెంబడి దినము తండ్రి ప్రభా వాక్యంతో తండ్రి ప్రభా బలపరుస్తున్నావు తృప్తిపరుస్తున్నావు ఆదరిస్తున్నావు పోషిస్తున్నావు నా దేవుడు ఎందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు నాయన ఇక కుటుంబంలో నన్ను కూడా చేర్చిన విధానం బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రార్థన ఆలకించేవాడవని దానికి జవాబును దయచేసిన దేవుడు అని నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా చేసిన మేలు ఉపకారాలకు ప్రభా ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలను ఆయన తండ్రి ప్రభా నాకు ఏమి లేదని ఎరిగి నాకు అనుగ్రహించిన అమూల్యమ రక్షణ పాత్ర చేత పట్టుకుని నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రియును నా రక్షకుని నీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి తండ్రి ఉదయకాల సమయంలోని తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి సాగిలిపడి నమస్కరించడానికి నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగం బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి మోషే నాయకుడిలాగా తండ్రి నన్ను ప్రేమించి నచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే మొరవిని తండ్రి వారిని రక్షించడానికి మీరు వచ్చారో అదేవిధంగా నా యొక్క యాత్రా జీవితంలోని ప్రభువా నా మొరవిని మీ యొక్క రక్షణ సువార్తను నా జీవితంలో రుచి చూపించి నన్ను మీ బిడ్డగా మీ సొత్తుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినటువంటి విధానం అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క యాత్రా జీవితంలోని తండ్రి ఫరో రాజు లాంటి వాళ్ళు తండ్రి
అనేక మంది తండ్రి వారి యొక్క హృదయాలను కఠినపరుస్తూ నా యొక్క యాత్రా జీవితంలో నేను నేర్చుకోవడానికి మీరు నాకు అనుమతించినటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా మీకే వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తద్వారాగా ప్రభువా మీ నామాన్ని మహిమపరుస్తూ నా యొక్క యాత్రా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడే దేవుడిగా ఉంటూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు నా జీవితంలో అనుదినం మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తూ నా చేయి పట్టుకొని నడిపిస్తూ వస్తున్నారు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసిన మీకు నేనేమి ఇవ్వగలను ప్రభువా. ఏమిచ్చిన రుణస్త్రాలు నన్ను ఒప్పుకొనుచు ప్రభువా. మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతి పట్టుకొని ప్రభువా నా నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన త్వరలో రాని ఉన్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రిపర్లో ప్రభావ నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ. ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ మహోన్నత మహాగండమైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అత్యున్న సింహాసనం మీద ఆశ్రయమైన దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వశక్తివంతుడు నాయన, సర్వాధికారం గల దేవుడు నాయన. అందుని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఎంతైనా నమ్మదగిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఇప్పుడు కాల సమయంలో ప్రభా నీ కృపాసనం దగ్గర రావటానికి ప్రభా నాయన నా ప్రభా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నాయన నా ప్రభా నాయన మోషన్ హోరేపు కొండ దగ్గర మోషన్ దర్శించిన దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఆ విధంగా ప్రభా మోషన్ నాయన అనేక జనాలకు నాయన తండ్రిగా చేసి నాయన మోషన్ వాడుకున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధుల సహవాసంలో నన్ను కూడా చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుల కుటుంబంలో నాయన నన్ను కూడా చేర్పించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ వాక్యాన్ని ఇచ్చాను నాయన, నీ జీవ గ్రంథాన్ని ఇచ్చి ప్రభా నాయన నా ప్రభా నా ప్రభా నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నాను. ఎన్నోసార్లు నాయన నీ నుండి దూరపడినప్పటికీ నాయన నీ యొక్క ఉచితమైన రక్షణ ఇచ్చి ప్రభా నీ బిడ్డగా చేర్చుకుంటూ నన్ను సరి చేస్తూ బలపరుస్తూ ప్రభా వాక్యంతో మాట్లాడుతూ నాయన వాక్యం ద్వారా నాయన నన్ను నాయన నా ప్రభాని నాయన నా ప్రభా మరలా సరి చేస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. దైవజన్లు ఇచ్చారు దేవా అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల నాయన నా ప్రభా మీరే కృప చూపిస్తారమ్మని అడుగుచ్చిన దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఏ యోగ్యత లేని నన్ను ప్రభా నాయన నా ప్రభా యోగ్యురాలుగా నన్ను చేసి ప్రభా పరిశుద్ధుల సహవాసులు నన్ను కూడా చేర్పించినందుకు నాయన నా ప్రభా నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నాయన నా ప్రభా నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఏ యోగ్యత లేదు నన్ను ప్రభా, ఏ అర్హత లేదు నాయన, ఏ మంచితనం కూడా నాలో లేదు. అయినప్పటికీ నాయన నీ యొక్క ఉచితమైన కృపనిచ్చి ప్రభా, నీ ఉచితమైన నాయన నా ప్రభా వాక్యాన్ని ఇచ్చి ప్రభా నాయన నా ప్రభా నీవు నడిపిస్తున్నందుకు నేను నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాయన నా ప్రభా ఎన్నోసార్లు నాయన నీకు తిరుగుబాటు చేసినప్పటికీ నాయన నీ బిడ్డగా మరలా తిరిగి చేర్చుకున్న గొప్ప తండ్రి అయినందుకు నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నీవు ఇచ్చిన నాయన నా ప్రభా ఆన్లైన్ కుటుంబాన్ని అంతని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన నా ప్రభా నా ప్రభా దైవజన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దినదినము ప్రభా నీ వాక్యాన్ని నాయన మాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ కొద్ది ఆరాధన నాయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రి మహాపరిశుద్ధమైన మా ప్రభా నిన్న నేడు ఎన్నడు మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవా యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి నిచ్చిన కృప అంతటిని బట్టి వందన, నీ మంచితనం మహోపకారాన్ని గొప్పతన్ని ఘనమైన కార్యాలన్నింటిని బట్టి వందన, ఇచ్చిన ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి హృదయం ఆరాస్తుతిస్తున్న నాయన నీ మంచితనం అంతా కూడా కనపరిచినందుకే హృదయం ఆరాస్తుతిస్తున్న దైవజనులను బట్టి వందనాలు. గత వారం అంతా కూడా మీరు చేసిన మేలు ఉపకారాలు అన్నిటిని బట్టి హృదయం ఆరాస్తుతిస్తున్న ఈ దినం నీ పరిశుద్ధమైన దినంగా ఉంచినందుకే వందనాలు. నీ పరిశుద్ధమైన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కనబడ్డానికి కృపను చూపించే కన్న తండ్రి అయిన హృదయం ఆరాస్తుతిస్తున్న ఆరాధనలో నా తండ్రి బలవర్తమానంలో అలాగే పిల్లల పరిచర్లో
నా తండ్రి యూత్ మీటింగ్లన్నింటిలో కూడా మీరే సహాయం చేసి మీ బిడ్డలను అభిషేకించి వాడుకుని మీ నామాన్ని హెచ్చించుకునే మంచి దేవుడు అని హృదయం స్థితిస్తున్న ఆ మట్టికి నేనైతే పాపిని తండ్రి దౌర్భాగ్యాన్ని మాత్రం కూడా మంచితనం లేని మట్టి పురిగిన నాయల్లో కూడా నీ అపారమైన ప్రేమను చూపించి అన్ని అవలక్షణాలు కలిగిన నన్ను కూడా ప్రేమ కలిగిన తండ్రి ప్రేమించి నీ దయచొప్పును గుర్తు చేసుకుని దయచొప్పును రక్షించుకున్న రక్షకుడమైన తండ్రి రక్షణలో కొనసాగిస్తూ ఈ విధంగా దయ చూపించిన మీద ఎంతటిని బట్టి వందనాలు ఇచ్చిన సత్య సావాసాన్ని బట్టి దైవ గ్రంథాన్ని బట్టి బోధకుల్ని ప్రార్థనా పరుని బట్టి మందిరాన్ని బట్టి మందిర సమృద్ధిని బట్టి వందనాలు. ఈ విధంగా ఆన్లైన్ కుటుంబంగా చేర్చుకున్న నీకు ఉన్నతమైన కృపను బట్టి హృదయం స్థితి పెద్ద సంఘంలో నన్ను కూడా చేర్చుకున్నందుకే హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. నేను నిన్నటి దినాన్ని బ్రిస్బేన్ నుంచి ఇక్కడ క్షేమంగా నడిపించి దైవజనులు ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి నా తండ్రి క్షేమం అనుగ్రహించినందుకే హృదయం స్థితిలో నేను కూడా కనబడడానికి మీరు చూపిన కృపలన్నిటిని బట్టి హృదయం స్థుతిస్తూ నా పట్ల నా బిడ్డల పట్ల నా తండ్రి నా సంఘం పట్ల సార్వత్రిక సంఘం పట్ల దైవజనుల పట్ల నువ్వు మీరు చేస్తున్న మేళ్ళు ఉపకారాలు కొలలు తండ్రి అందరిని బట్టి హృదయం స్థుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్తురాలను ఒప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. తండ్రి దగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో యుద్ధ కాల్సిన ప్రభా నీ ప్రియబిడ్డతో కలిసి ఏ రీతిగా ప్రభా మీ ఘనమైన నామాన్ని హెచ్చించి పూజించుకొని నిమిత్తము దీని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా ఆయుష్ను పొడిగించి నా దినాలన్నింటిలో క్షేమాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను అని అభిషేకించి నామం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క హోరేబు కొండ యొక్క వివరణ కొరకు స్తోత్రములు. తండ్రి హోరేబు కొండ దగ్గర ప్రభా పర్వతం దగ్గర మీరు మోషన్ దర్శించిన రీతిగా తండ్రి పాపిని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు నన్ను కూడా దర్శించి నా పాప జీవితాన్ని పతన జీవితాన్ని అంతటిని తండ్రి నీ యొక్క నిరక్తంలో కడిగి పవిత్రపరిచి నీ సొత్తైన ప్రజలను చేసుకుంటూ వచ్చిన కొందనాలు అవును ప్రభా పాపాన్ని పాలెం వెలుపులను ఉండాల్సిన దాన్ని కరుణించి కృప చూపించి తండ్రి నిజంగా నీ మందిరంలో ప్రవేశాన్ని అనుగ్రహించి నేను తండ్రి అబ్బా అని పిలిచే గొప్ప దానితో నాకు అనుగ్రహిస్తూ వచ్చిన కొందనంలో ఆత్మీయ జీవితంలో నాకు చాలిన దేవుడుగా మీరు ఉంటూ వచ్చిన కొందనాలు అవును తండ్రి తరతరములకు నా నివాసస్థలం నీవుగా ఉంటున్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుని ఆరాధించి ఆయన వల్ల అనేక మేలు పొందే భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన కొందనాలు తన ఉదయాన్ని సన్నిధి వెతికే భాగ్యం ఇస్తున్నాను కొందనాలు ఆన్లైన్ కుటుంబాన్ని అంతని బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా మా అన్నను నన్న సేవకుడు నన్ను అభిషేకించి ప్రతిరోజు ప్రభా మాకు ఆత్మీయ మన్నాను అన్న ద్వారా మీరు దయచేస్తూ వస్తున్నందుకు కొందనాలు. ప్రభా యొక్క ఆన్లైన్ ప్రేయర్ను ఆయన ఆగిపోకుండా సాగిపోయే దానికోసం ఇస్తున్న కృప కొరకు కొందనాలు. ఈ ప్రేయర్లో మేము చేసిన ప్రతి మనవిని ప్రభా మీరు ఆలకించి మాకు ప్రత్యుత్తరాన్ని దయచేసి వస్తున్న దేవుడుగా ఉన్నందుకు కొందనాలు. ఎన్నో అద్భుత కార్యాలు ఈ యొక్క ప్రేయర్ ద్వారా జరిగిస్తూ వచ్చినందుకు కొందనాలు. మాకు అందరికి క్షేమం ఇచ్చినందుకు కొందనాలు. ప్రార్థన వల్ల అనేక మేలు మేము పొందడానికి కుటుంబంగా నా తండ్రి ప్రతిరోజు నాయన ఆ యొక్క ప్రార్థన బలిపీఠం మీద ధూపం వేసుకోవడానికి మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం కొరకు స్తోత్రం. మేము ఉన్న స్థలంలోనే ప్రభాని నా స్తుతించే దానికోసం నన్ను ఆరాధించే దానికోసం అనేకమైన విషయాల కొరకు ప్రార్థించే దానికోసము ఇచ్చిన ఆ యొక్క ఆన్లైన్ ప్రేయర్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నా జీవితంలో నా కుటుంబ జీవితంలో మీరు ఇంతవరకు సరిపోయిన దేవుడుగా ఉండి కృప చూపించినందుకు కొందనం చెల్లిస్తూ నీ ప్రజలందరితో కూడి నాయన ఈ రోజు కొనియాడబోయే దినం ప్రభా నాయన నీ ప్రజలతో కూడి నాయన నీ సన్నిధిలో నీ ఆవరణంలో ప్రవేశించి నాకు కూడా అనుగ్రహించిన కొందరంలో నిలబడి దాసును అభిషేకించి తండ్రి ఆత్మచేత నాయన మీరు నింపి నాయన కావాల్సిన వర్తమానం అందించి ఆత్మీయంగా ప్రభా మమ్మల్ని బలపరిచే దేవుడు అని స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ చేసిన మేల కొరకు ఏం అర్పించుకోలేక హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. కాలగామంలో నన్ను ఇంతవరకు నా తండ్రి కాచి కాపాడి నా తండ్రి నన్ను జీవనిగా ఉంచినందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. ఈ యొక్క మీ యొక్క పరిశుద్ధ జనాంగాలతో కలిసి నన్ను కూడా సహవాసంలో కలిపినందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. తద్వారా మీకు సమర్పించవలసినటువంటి స్థితులు ఆరాధన చెల్లించుకున్నట్టుగా నచ్చిన సమయాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాన్న. ఆయన ఎంతగా నన్ను స్థుతించి నన్ను స్థిరపరిచి ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటూ నేను ఏమీ ఇవ్వలేక నాయన నలిగి విరిగిన హృదయంతో ఈ కొద్దిపాటి స్థితి ఆరాధనని మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ఘనత వహించినటువంటి ఘనమైనటువంటి దేవుడు నీవు మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొంద అర్హుడమైనటువంటి దేవుడు. నీవే స్వయంభూడవు, నీవే మహాపరిశుద్ధుడవు, నీవే నిత్య నివాసు. అటువంటి ఉన్నతమైన స్థలముల్లో నివసించుచు మట్టి మానవుల్లో కేవలము దోషిలో నీచుడిలో
నీ ఉండటానికి కొరకుగా ఎంతగా ఇష్టపడి అనర్హమైనటువంటి నా రోత హృదయాన్ని, అపవిత్రమైనటువంటి నా యొక్క రోత హృదయాన్ని పవిత్రపరచుటకు నీ కుమారుడు ప్రభుయేసు క్రీస్తు వారిని నా కొరకు ఈ లోకానికి పంపి కలవరి సెలవుల ప్రేడు కార్య రక్తం ద్వారాని, మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారాని, ప్రభువా నీవు నా దగ్గర రావడానికి నా దోషాన్ని లెక్కబెట్టి చూడకుండా నా దోషాన్ని నిమిత్తమై నీ కుమారుడిని నీవు నలగొట్టి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసి నన్ను రక్షించుకుంటూ వచ్చినావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హోరేబు పర్వతం యొక్క సందర్భాన్ని మోసే జీవితంలో ఒక దర్శించినటువంటి స్థలముగా ఒక సంభవాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మీ వందనాలు. మోసే పారిపోతూ భయపడినటువంటి స్థితిలో ఆర్తిగా నరహంతకుడై తన యొక్క జీవితంలో సహజంగా తనకు కలిగినటువంటి ఆ యొక్క ఆసక్తితో తాను ఏమైతే చేయలేకపోయినాడు నీ యందు మాత్రమే చేయగలడు అన్నటువంటి ఆ యొక్క సమకూర్పు, ఆ యొక్క పవిత్రత మోషేను పరిశుద్ధపరుస్తుంది. నీ పాలు చెప్పులు విడుము ప్రభువా, తన మనస్సును, తన హృదయాన్ని, తన యొక్క కాళ్ళను, తన యొక్క సర్వమును పవిత్రపరుస్తున్న వాడు, ఉన్నతమైన పిలిపించినటువంటి దేవుడు, నాడు ఇశ్రాయేలుటువంటి వారిని నడిపించడానికి కొరకు ఒక నాయకుడుగా సాధనంగా వాడుకుంటూ వచ్చింది. ప్రభువా, నేను ఏపాటి వాడను, ఎంతటి వాడను, నా దోషాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకెంతో సిగ్గు, అవమానము, నింద, భరించలేనటువంటి దోషం. ప్రభువా, నువ్వెంతగా భరించినావు. నీ గొప్ప ప్రేమ బలియాగును బట్టి నాకు అనుగ్రహించిన నీతి పరిశుద్ధత కొలుస్తూ ఈ ఉపకారము నా జీవితంలో ఏ ప్రకారం కూడా ప్రభువా నేను బదులు తీర్చుకునేటువంటి ఉపకారం చేశాను. నిజముగా తన జనుల స్వాస్థ్యమును భరించి వారి పాపములు క్షమించు దేవుడివై నీతో సముడైన వాడు ఎవడైనా ఉన్నాడా అన్నటువంటి ఆ గొప్ప మాట, నీ ప్రసన్నత, నీ కృప ఓ దేవా నా పట్ల కూడా చూపిస్తూ వచ్చినావు. నీకు ఎంతగానో స్తోత్రాలు. ఒంటరిగా వదిలిపెట్టక సంఘ సహవాసం ఇచ్చి, దేవుని బిడ్డల సహవాసం ఇచ్చి, పరిశుద్ధాత్మ దేవునిచ్చి, వాక్య సహవాసం ఇచ్చి, ప్రార్థన ఇచ్చి బలపరుస్తున్నావు ప్రభువా. నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ చేతిలో వాడబడినటువంటి పాత్రగా మోసే జీవితం ఎంతో గొప్ప అసమానమైందిగా మీరు వాడుకుంటూ వచ్చినారు. ఆ సామర్థ్యాన్ని కలగజేసిన దేవుడు నీవే. మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా అలాంటి స్థితిలోనే ప్రభువా, మోసంత ఉన్నతమైన స్థితి ఆ జీవితంలో కలిగి ఉండకపోవచ్చు, కానీ నువ్వు కోరుకున్నటువంటి మా జీవిత అంతస్తు ఏమైతే ఉందో ఆ స్థాయిలో మీరు మమ్మల్ని వాడుకునే దేవుడు గనక మా గత జీవిత పతనములు, దోషములను మేము జ్ఞాపకం చేసుకొనక క్రీస్తు యేసు ప్రభువులో మాకేబడిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచబడుతూ, బలపడుతూ, పురికొలపడుతూ సాగి వెళ్ళే భాగ్యమును మీరే మాకు అనుగ్రహించగల దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా అనుదిన సహవాసములో ప్రభువా మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నావు. గత వారమంతట్లో మీరు చేసిన సమస్త మేలుపకారముల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. భయంకర దుష్ట లోకములో మేము ఉంటూ ఉండగా ప్రభువా మీరు మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని రక్షించిన దేవుడుగా, సంపూర్ణంగా రక్షించు దేవుడుగా మాకు నిలకాయి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ప్రేమించి మరి మాకు అనుగ్రహించినటువంటి దైవజనులందరూ కొరకై స్తోత్రాలు. దాసులు వారితో కలిసి పరిచర్య చేసి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులు అలా హెబ్రోన్ ద్వారా
మీ దోసులు ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకొని సంఘాలు నడిపించడానికి కొరకు, ఆత్మీయ మేలు కొరకుగా నీ జీవ మాటలు అందించడానికి కొరకు వారిని ఒక సాధనగా వాడుకుంటూ వస్తున్నారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ప్రభువా, నీ మయం కొరకుగా మీరు ఏర్పరిచినటువంటి ఆన్లైన్ ప్రార్థన సహవాసములో మీరు తీసుకొచ్చిన ప్రశస్తమైనటువంటి ఈ ప్రియ బిడ్డలందరి కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసుల కొరకు ప్రసవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతంగా నీ సంకల్పం చొప్పున వారు రక్షించుకొని కుటుంబంగా చేసుకుని వారిని ఆశీర్వదించినటువంటి సంతానం తండ్రి ప్రవీణ్ కొరకు, ప్రవీణ్ ప్రేమించి అనుగ్రహించినటువంటి భార్య దీనా కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృప చేత ఆ బిడ్డని ఇంతవరకు కాపాడుతూ వచ్చినారు. కుటుంబ జీవితంలో మీరు నడిపిస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. అలా కుమార్తె అశ్విని కొరకు ఆ బిడ్డను రక్షించుకొని ఉద్యోగం ఇచ్చి నడిపిస్తున్నావు ప్రభువానికి స్తోత్రాలు. అలా నీ కొరకు నీ బిడ్డను సాక్షిగా వాడుకున్న దేవుడు తలుస్తోత్రాలు. దేవుడి కొరకు దాని యొక్క బీటెక్ ముగించుకోవడానికి కొరకు, మరి కోర్సులు జాయిన్ అవ్వడానికి కొరకు సహాయపడుతూ వచ్చినావు ప్రభువానికి స్తోత్రాలు. నీ దాసుని విశ్వాసం, నీ మహాకృప కుటుంబాన్ని నీ కృపలో నడిపించుకోవడానికి కొరకు కృప ఇచ్చుతూ వచ్చినారు, ఐక్యపరుస్తూ వచ్చినారు. మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇలాగిన ప్రియ ప్రభువా, నీ దాసుల యొక్క తోబుట్టువులు కొరుస్తూ వచ్చినారు తండ్రి. లోకన వారి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. వాగు బ్రదర్ కుటుంబం కొరకు, మా దేవా మరి థామస్ బ్రదర్ కుటుంబం కొరకు, విశేషంగా అనురాగం యొక్క కంటి సమస్యలు మీరు ఆదుకొని నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా ప్రియ ప్రభువా, జయమ్మ కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రుల కొరకై నీకు వందనాలు. నీతిమంతుల కుటుంబ జాబితాలో మరి నీ బిడ్డలందరూ తీసుకుని వచ్చారు. అందులో బట్టి స్తోత్రాలు. ప్రతి విధమైన పరిస్థితులు చాలా రుజువుపరుచుకుంటూ వచ్చినారు. సుజాతమ్మ గారి కుటుంబం కొరకు స్తోత్రాలు. మనవరాల విషయంలో కృప ఇచ్చినావని నమ్మి నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఒక దినం రక్షించుకుంటావు ప్రభు ఆ కుటుంబాన్ని. అందులో బడి స్తోత్రాలు. అలాగున మీ దాసుడు శ్రీనివాసు జయమ్మ సునికొరుస్తుంది. ఎంతో అద్భుతంగా ఎలా మీ దాసుడు రక్షించినావు మాకు తెలియదు. ఆశ్చర్యం ప్రభు. తన నోట నీ స్తుతి గీతం ఉంచి ఒక విశ్వాస కుటుంబముగా తన జీవితం, తన స్వగ్రామంలో నీళ్ళు నిలబడడానికి కొరకు మీరు రక్షించుకుంటూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుని ద్వారా మీరు ఏమైతే కోరుకుంటున్నారో, వారి జీవితం నీవేమేమి ఇవ్వాలని కోరుకుంటున్నావో సమస్తాన్ని మీరు జరిగించే దేవుడు తలుస్తారు. సుధీర్ బ్రదర్, వినుతమ్మ తండ్రి, పిల్లలు బ్లెస్ మెరకలు కొరుస్తూ గాలి, తుఫానులు, అలజడులు, నానా రకమైనటువంటి ప్రభు ఆ పరిస్థితులు గుండా మీ దోస్తులు వెళ్తున్నాడు. ఒక్క మాట ఆజ్ఞాపించగల దేవుడు ప్రభు. నిశ్శబ్దమై ఊరకూడమని చెప్పగానే తుఫాన్ అంతా కూడా అణిగిపోయింది. అలాంటి కార్యాన్ని కుటుంబ జీవితంలో మీరు జరిగించగల దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చేస్తాను. ఆర్థిక తల్లిగారిని బట్టి, తోబుట్లను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసు లక్ష్మి గారి స్తోత్రాలు. ఎంతో అద్భుతమైన కృప చేత మీ దాసు రక్షించుకున్నారు. ఓ ప్రభువా, నీ మహిమ కొరకై మీ దాసును జత చేసి నీ యొక్క ఆశీర్వాదం వారికి అనుగ్రహించిన సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. విజయరామ హ్యానాను మీరు ఆశీర్వదిస్తూ వచ్చినారు, అని మనబడిని అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రకారంగా భూమి మీద మీ దాసు గారు, దాసు చిరంజీవి వంశం అన్నటువంటి మీరు ఏర్పరిచి నడిపిస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. అది నువ్వు చేసిన ఉపకారమే. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నీ మహిమ కొరకుగా ప్రభువా, మీ దాసుల యొక్క కుమార్తె సుప్రియమను, అరుణ్ బాబుని, పిల్లల్ని కూడా సంరక్షిస్తూ వచ్చినారు. తల్లిని చూసుకోవడానికి కొరకు ఇండియాలో ప్రభువా కుమార్తె ఎంతో దగ్గరగా ఉండి ఆ యొక్క ప్రేమను పంచుకొని సహాయపడుతూ వచ్చినారు. స్తోత్రాలు.
నీ చిత్తమైతే మీ దాస్ గారు జూలై 5th మరి కుమారుడు విజయ్ బయలుదేరవలసి ఉంటుండగా సిద్ధపాటు కూడా సహాయపడే దేవుడు ప్రభు అని కుదరము చేస్తాం. అలా మీ దాచాందినము గారు తండ్రి వారి సంతానం కొరకు స్తోత్రం. మా ప్రభు సూర్య సంతోష్ కొరకు శర్లి మనముడు కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ దాసుల ప్రయాణంలో సహాయపడ్డారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగున మా ప్రభు మీ దాసు లావణిమూర్తి గారు వారి సంతానం కొరకు స్తోత్రాలు. పవన్ అఖిల జ్ఞానచంద్ర కొరకు స్తోత్రాలు. మీ దాసుని నేడు కూడా ఈ స్థితిలో నీ పిల్లలతో కలిసి నేను ఆరాధించేవాడు మీరు చేసుకుంటూ వచ్చినకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా నేను వృద్ధుడై ఉన్నప్పుడు నన్ను విడవద్దని భక్తుడు ప్రార్థిస్తూ వచ్చే రీతిగా నీ దాసుని జీవితంలో వారి తుది శ్వాస వరకు నీ కృపయందు నిలబెట్టుకున్న దేవుడు ప్రభావాన్ని పొందడం చెల్లిస్తున్నాను. అలాగున మీ దాసుల ప్రభావం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతో అద్భుతంగా మీ దాసు గారు రక్షించుకున్నారు, నిలబడి ధైర్యం ఇచ్చారు. నీ వైపు చూడడానికి కొరకు విశ్వాస యాత్రలు సాగిపోయే భాగ్యం ఇస్తూ అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నేర్పిన ఆత్మీయ పాఠముల కొరకు నీకు మరి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడి కొరకు స్తోత్రం. ఆ కుమారుడిని కూడా మీరు కనికరించి సమకూర్చగల దేవుడు ప్రభువాన్ని వందనములు చెల్లిస్తున్నారు. అలాగున తల్లిగారి కొరకు తోబుట్టు మధుస్తుంది పిల్ల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దాసులు స్వర్ణమిస్టులు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్న అద్భుతంగా వారిని కూడా రక్షించుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థన సహవాసం తీసుకుని వచ్చి నీ ప్రతి కలిసి ప్రార్థించడానికి దాసులకు ఇచ్చిన విశ్వాసం కొరకు సమయం పాలు పంపుల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, భారతిగా మా ప్రార్థనలకు ఇచ్చి నీ మహాకృప చేత తండ్రి మరి చిన్న బిడ్డ ప్రణీతకు వీసా ప్రభువా మీరు అనుగ్రహిస్తూ వచ్చిన యేసు వెళ్ళడానికి కొరకు స్తోత్రాలు చేస్తాను. ఆరితో పెద్ద కుమార్తె అంకిత విషయం సహాయపడుతూ వచ్చాను నమ్మి నీకు వందనములు చెల్లిస్తాను. ఇలాగున ప్రియ ప్రభువా నీ మయం కొరకు కుటుంబం నిలబెట్టుకున్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. నీ శ్రీ కొరకు స్తోత్రం. యవన బిడ్డ యవన కాలంలో నీ ప్రభుత్వ కలిసి నీ సన్నిధానంలో ప్రభువా కూడి రావడానికి కొరకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశం కూడా స్తోత్రాలు. తన తోబుట్టువు ప్రభువా నీలిమా కొరకు స్తోత్రాలు. తల్లిదండ్రుల కొరకు నీకు వందనాలు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన మాట ప్రకారంగా నీలిమా విషయంలో కూడా నువ్వు మేలు చేసే దేవుడు తండ్రి భవిష్యత్తు స్తోత్రాలు చెల్లిస్తాను. వీడు భవిష్యత్తును దీవించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. ఆలస్య పరిస్థితుల స్తోత్రాలు సన్మాన స్తోత్రాలు చెల్లిస్తాను. వారి సంతానం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి నప్తల అభిషేకులు స్తోత్రం. ఇద్దరు కుమారులు ఇస్తున్న వాళ్ళు నీలో ప్రభువా గొప్పవారవుట కొరకు ప్రార్థనలు విశ్వాసములు ఫలింపు చేసి నీ మహిమార్త నిలబెట్టుకున్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ తండ్రి ఆ రీతిగా మీ దోషాలు తోబుట్టువులు పెద్ద కుటుంబాలు ప్రభువా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమ కొరకుగా వారందరినీ నీ యందు నిలబెట్టుకున్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా ఉదయశ్రీ హెన్రిబల్ స్తోత్రాలు. నీ సేవ పరిచర్యలో వారికి ఇచ్చినటువంటి పరిచర్యలో కొనసాగు సహాయపడుతూ వస్తున్నారు మీకు స్తోత్రాలు. పిల్లల్ని నీ కృపలో ఇంతవరకు భద్రపరుస్తూ నడిపిస్తూ వచ్చినారు. అభిషేక్ ఏరన్ వారితో లిడియా కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నారు. నీ సేవలో ధన్యత ఉద్యోగరీత్యా కూడా సహాయపడుతూ వచ్చారు మీకు స్తోత్రాలు. అలా ప్రభువా రేచుల కొరకు వందనాలు. నీ బిడ్డ భవిష్యత్తును కూడా దీవించిన దేవుడు ప్రభువా ఎవరి కాలంలో బిడ్డని కాపాడుతూ వస్తున్నావు నీకు వందనములు చెల్లిస్తున్నావు. తల్లిగారి కొరకు తోబుట్టు విజయశ్రీ కుటుంబం ఆ రీతిగా ప్రభువా అనేవారి కుటుంబం కొరుస్తూ తండ్రి వివేక్ విషయంలో కూడా ఈ మంచి కార్యం జరిగించిన దేవుడు తన తిమోతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభుత్వం. ఈ రీతిగా జ్యోతిమ కొరకు సిమియోను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలు తన వరుడు కెనెత్ కొరకు స్తోత్రాలు. నీ మాయం కొరకు ఇచ్చినటువంటి రక్షణలో కొనసాగుట కొరకు ఆ రీతిగా వ్యాధి బాధల్లో పరిస్థితుల్లో
కృప ఇచ్చి మీరు నడిపిస్తూ వచ్చినారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హృదయమానం స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుకోవచ్చు. ఇలాగ నా ప్రియ ప్రభు ఆ తోబుట్టును కూడా మీరు దర్శించిన దేవుడు, రక్షణతో నీకు అందుతారు. హరిత రత్నం జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. అలాగున మీ దోస్తులు విజయలక్ష్మి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నారద స్తోత్రాలు అద్భుతంగా నీవు రక్షించుకొని విశ్వాస యాత్రలో కుటుంబంగా సాయపడే కృపానుగ్రహిస్తూ వస్తుందని మీకు స్తోత్రాలు. సరిత విజయరాజు కుటుంబంలో చేసిన మేలు కొరకు స్తోత్రం. చిన్నవాడికి వందనములు చెల్లిస్తాను. ఓ ప్రభు ప్రయాణం గురించి సిద్ధపరిచిన దేవుడు ప్రభువానికి వందనాలు. ఆ రీతిగా ప్రియ తండ్రి ఫణిభూషణ్ విషయంలో ఎంతో సహాయపడుతూ వచ్చారు. స్తోత్రాలు. ఆత్మీయ కార్యమును భౌతిక జీవితంలో కూడా నీ కృపాకార్యం జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. నందభూషణ కొరకు స్తోత్రాలు. ఈ దినాన్ని నిశ్చితమైతే ప్రభువా మరి స్లాబ్ వర్క్ కొరకు సిద్ధపడుతూ వచ్చారు. ఈ మహిమ కొరకే చక్కగా ఆ ఇంటి పని విషయంలో స్లాబ్ చక్కగా వేయబడట కొరకుగా సహాయపడ దేవుడు ప్రభువా స్తోత్రాలు. పరిశ్రమలు ఏ విధంగా ప్రమాదాలు సంభవించకుండా నీ కృపా గుడారం నీ సన్నిధిని అక్కడ ఉంచి నడిపించిన దేవుడు తన స్తోత్రాలు. ఆరిద భాగ్యమ్మ, రాజు బ్రదర్ పిల్లలు, ప్రజ్ఞ, ప్రిన్సీ, రీనటినా కొరకు స్తోత్రాలు. ఓ దేవా హృదయమానం స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడు మమ్మల్ని తగ్గించుకుని హెచ్చిస్తూ పూజిస్తూ మీరు చేసే సమస్త మేలుపకారం కొరకు నీ వందనములు చెల్లిస్తూ మీ నామాన్ని స్మరిస్తూ కొనియాడు మా ప్రభువుని ప్రియరక్షకుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. మన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోక సకల భక్తులు తన దాసులు సదాకాలం తోడు నడిపించరు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.